మరి తెలుగుదేశం ఎంపీ మురళీమోహన్ గారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఆయనకి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ చేస్తున్నప్పుడు భూమి కోల్పోయినప్పుడు మరి ఆయనకి ఎందుకు ఇంత ఆవేదన వచ్చింది? ఆయన ఎందుకు కోర్టుకి వెళ్ళారు? సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళారు? ఆయనకి ఎంత ఆస్తుందో నాకు తెలియదు. ఖచ్చితంగా చాలా ఆస్తుందనే నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ నాకు అంతవరకు అర్థమైంది. ఖచ్చితంగా ఆయనకి ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఆ సందర్భంగానే మురళీమోహన్ గారు ఈ ల్యాండ్ని గవర్నమెంట్ ఎక్కువ చేసినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడు, దాన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లాడు దాన్ని. మరి దాని గురించి ఆయన కూడా ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడాలి. నేను తర్వాత మన గుంటూరు గల్లా జయదేవ్ గారు ఇద్దరు కూడా మాట్లాడాలి అని చెప్పి ఆయన అన్నమాట వాస్తవం. ఆయన ఎంత బాధపడి ఉంటాడు, దాన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లాడు దాన్ని. మరి దాని గురించి ఆయన కూడా ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడాలి. నేను తర్వాత మన గుంటూరు గల్లా జయదేవ్ గారు ఇద్దరు కూడా మాట్లాడాలి అని చెప్పి ఆయన అన్నమాట వాస్తవం. అయితే వారికి నా గురించి పూర్తిగా అవగాహన తెలుసు, నా గురించి పూర్తిగా తెలుసు, నా గురించి కూడా బాగా మాట్లాడారు ఆయన. నేను తప్పుగా మాట్లాడలా. మొట్టమొదట ఔటర్ రింగ్ రోడ్డు వేసినప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు ప్లాన్స్లో మా సైట్లో ఎక్కడ ఒక్క అంగుళం కూడా పోలా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ అనునాయులకి ఏదో హెల్ప్ చేయడం కోసమో ఏదో తెలీదు, మొత్తానికి దాన్ని రూట్ని మార్చి వేరే రూట్, కొత్త రూట్ వేశారు. ఆ కొత్త రూట్ వేసిన దాంట్లో నాది 18 ఎకరాలు దాంట్లో ఎక్విజేషన్లోకి వెళ్ళింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ గారికి సంఘీభావం తెలియజేసి ఈ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాన్ని ప్రతిఘటిస్తే మేము కూడా ఆహ్వానిస్తాం. ఎందుకంటే మీరు పక్కన ఉండగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు,